బొగ్గు బట్టీల దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్న గిరిజనులను ఆధార్ కార్డుల నిమిత్తం తీసుకెళ్తున్న పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రీనయ్య. పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాము. ఇప్పుడు మనం వచ్చున్నాము వెంకట్రావుపల్లిలో బొగ్గు గాలిస్తున్న బొగ్గు బట్టీల దగ్గర కూర్చున్నాము. ఆయా అంటే ఒక్కొక్క మండలాల్లో వెట్టి చాకిరికి గురైపోయి బానిసత్వంగా పని చేసుకుంటూ ఊరికి చివరగా గిరిజన నిరుపేద యానాదులను వెట్టి చాకిరికి ఉపయోగించుకుంటూ వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, జాబ్ కార్డులు లేకుండా ఈ విధంగా ప్రభుత్వ పథకాలు అందకుండా తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా రొయ్యలు, చేపలు, చెరువులు, గుంటల దగ్గర, బొగ్గు బట్టీల దగ్గర, ఇటుక బట్టీల దగ్గర, అదేవిధంగా ఆయా సినిమా హాల్స్, థియేటర్లు ఇలాంటి దిక్కల వాచ్మెన్లుగా పనులు చేసుకుంటూ నిత్యం దీర్ఘకాలికంగా వెట్టి చాకిరీకి గురవుతున్న మా గిరిజన నిరుపేద యానాదులను అంటే వీరిని ఉపయోగించుకుంటున్న నిర్వాహకులు గిరిజన నిరుపేద యానాదులకి ఆధార్ కార్డుల్ని అందకుండా చేస్తున్నారు. కారణం ఎందుకంటే గిరిజన నిరుపేద యానాదులకు ఆధార్ కార్డులు ఉంటే ప్రభుత్వ పథకాలు అందితే వీరు వెట్టి చాకిరీకి మన పనులకు రారు. అంటే వీళ్ళకి వాళ్ళు ఇచ్చిందే అంటే వాళ్ళు ఎంత ఇస్తారో 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారో అవే తినాలి, అవే ఇక్కడ వీళ్ళు బతకాల జీవనం సాగించుకోవాలి. అదే వీళ్ళకి ప్రభుత్వ పథకాలు అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే వీళ్ళకి పక్కా గృహాలు వస్తాయి. అదేవిధంగా పిల్లలకి చదువుకి తల్లికి వందనం వస్తుంది. అదేవిధంగా ఈ వృద్ధులకి పెన్షన్లు వస్తాయి. లేదంటే గవర్నమెంట్ అన్ని రకాలుగా ఇన్సూరెన్స్ పథకాలు అన్ని ఆదుకుంటుంది. గిరిజన నిరుపేద యానాదులకి ప్రభుత్వం ఎన్నో జీవాల పథకాలు అన్ని విడుదల చేస్తుంది. ఇలాంటివి అంటే వాటి మొహం కూడా చూడకుండా ప్రభుత్వ పథకాలకి దూరంగా ఊరికి గ్రామాలకి దూరంగా వెట్టి చాకిరీ నిర్వాహకులు మా గిరిజన నిరుపేద యానాదులని దోచుకుంటూ తక్కువ జీతాలు ఇస్తూ తక్కువ కూలీలు ఇస్తూ ప్రశ్నిస్తే వారిపై దొంగ కేసులు పెట్టుతూ బెదిరిస్తూ వారిని ఈ విధంగా వారిని మొత్తం వాళ్ళ జీవితం లైఫ్ మొత్తం వెట్టి చాకిరీకే దీర్ఘకాలికంగా వెట్టి చాకిరీకే బలి చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆధార్ కార్డులు లేని వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా దిక్కల ఇటుక బట్టీలు, చేపల చెరువులు, రొయ్యల గుంటలు, అదేవిధంగా బొగ్గు బట్టీలు ఇలాంటి దిక్కలకు కూడా పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు నేరుగా వెళ్లి వారిని సందర్శించి ఆధార్ కార్డులు లేని వాళ్ళని గుర్తించి డొమెస్టిక్ సర్టిఫికేట్లు చేపించి ఆధార్ కార్డులు తీయించడం జరుగుతుంది.